హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన తెలంగాణలో అప్డేట్ నోటిఫికేషన్ అంటే ఫిబ్రవరి తర్వాత లేదంటే ఎలక్షన్ తర్వాత మన టీఎస్లో అంగన్వాడీ పోస్టులు అయితే భారీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎన్ని జాబ్స్ వస్తాయి, ఏ డిస్టిక్ ఎన్ని వస్తాయి, జోన్ కింద వస్తుందా లేకపోతే డిస్టిక్ వైజ్గా ఉంటుందా, ఏ క్వాలిఫికేషన్ కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ తెలంగాణ అంగన్వాడీ ఉంది కదా, దీనికి మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. డెవలప్మెంట్ చిల్డ్రన్ వెల్ఫేర్ తెలంగాణ. అయితే ఈ అంగన్వాడీ జాబ్స్కు మినిమం 10th ఉంటే సరిపోతుంది. హై క్వాలిఫికేషన్ కూడా ఉన్నా ఓకే, అదర్ క్వాలిఫికేషన్ కింద పెట్టుకోవచ్చు. దీనికి మెయిన్గా ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకు ఎగ్జామ్ ఏముండదు, రిటర్న్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. అయితే ఈ యొక్క జాబ్స్ అనేది మనకు 2003, 2002లో రావడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ రావడానికి కమింగ్ షూన్లో ఉంది. ఇది ప్రజెంట్ మెయిన్గా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఎవరైతే ఏ డిస్టిక్లో అయితే ఉన్నారో ఆ డిస్టిక్ కావాల్సిన రెసిడెన్షియల్, క్యాస్ట్, 10th క్లాస్ డీటెయిల్స్ అంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి సైట్లో ఏం కావాలో చూద్దాం. మనకు ఈ అంగన్వాడీ పోస్టులు అనేది అప్లై చేసుకోవడానికి ముందు మనం ఏ డిస్టిక్లో ఉన్నాం, మన డిస్టిక్ ఎలిజిబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డిస్టిక్ ఎలిజిబుల్ అంటే ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ మొత్తం 33 డిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో. ఈ 33 డిస్టిక్లో ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ ఉంటే ఏం చేస్తుందంటే నీకు వైట్ కలర్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఇక్కడ వేకెన్సీ లేవు, ప్రజెంట్ ఇంకా రాలేదు, కమింగ్ షూన్లో ఉంది కాబట్టి మనకు సైట్లో అనేది చూపించడం లేదు. ఇది మొత్తం ఆల్ డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఏ జాబ్స్ ఉన్నాయి, టీచర్వా లేకపోతే హెల్పరా లేకపోతే ఇట్లా జాబ్స్ మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి మెయిన్గా 10th క్లాస్, రెసిడెన్షియల్, క్యాస్ట్, ఆధార్ కార్డ్ ఫోటో అండ్ అదర్ సర్టిఫికెట్లు ఉంటే, ఒకవేళ 10th, ఇంటర్, డిగ్రీ ఉన్నా కూడా ఆ యొక్క సర్టిఫికెట్లు అయితే పెట్టుకొని అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. అంగన్వాడీ టీచర్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నా ఆ డిస్టిక్ అనేది రావడం లేదంటే ఇంకా అది కమింగ్ షూన్లో ఉంది, ప్రజెంట్ రాలేదు. చాలామంది అడిగారు కాబట్టి ఇది చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఏం కావాలంటే మీ యొక్క మినిమం డీటెయిల్స్ అయితే ఎనీ టైము ఈ నోటిఫికేషన్ అయితే రావచ్చు. మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర లేకపోయినా కూడా ఒకసారి డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి. మెయిన్గా రెసిడెన్షియల్ అడుగుతాడు, మీ యొక్క క్యాస్ట్, 10th క్లాస్ మెమో ఉంటుంది కాబట్టి అది, టీసీ, బోనఫైడ్, ఆధార్ కార్డు, ఇట్లా ఏమన్నా హ్యాండిక్యాప్ ప్రాబ్లం ఉంటే హ్యాండిక్యాప్వి, ఏమన్నా లేడీస్కి వీడియో ప్రాబ్లం ఉంటే ఆ యొక్క సర్టిఫికెట్లు, అంటే ఎడ్యుకేషన్ సంబంధించినవి మినిమం డాక్యుమెంట్స్ పెట్టుకొని అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2003లో అప్లై చేసిన వాళ్ళు ఇంకా రాలేదు, పోస్టు వచ్చిందా లేదా లేకపోతే పెండింగ్ ఉందా, స్టేటస్ ఏమైనా చెక్ చేసుకోవడానికి అంగన్వాడీ టీచర్ అని కొట్టేసి ఇక్కడ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ కొడితే స్టేటస్ అనేది తెలుస్తుంది. అసలు మీరు ఆ పెండింగ్ ఉందా లేకపోతే ప్రాసెసింగ్ అయిందా, అప్రూవ్ అయిందా, ఏంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ మనం వెరిఫికేషన్ చేసుకోవాలనేది ప్రతిదీ అందులో అక్నాలెడ్జ్మెంట్లో ఇస్తాడనమాట వాడు మనకు. కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళది. ఇక్కడ ఇయర్ అయితే అనౌన్స్మెంట్ చేసిండ్రు, ఇంకా జాబ్స్ అనేది వాడు వేయలేదు ఫ్రెండ్స్. వీలైతే త్వరలో వస్తాయి. థ్యాంక్ యూ.